నందమూరి బాలకృష్ణ గారి సినిమాల్లోని ప్రతి ఒక్క డైలాగ్ కావచ్చు, ప్రతి ఒక్క సీన్ కావచ్చు, మనము చాలా మంది కూడా అటాచ్ అవుతూ ఉంటాం అనమాట, కనెక్ట్ అవుతూ ఉంటాం ఆ ఒక సీన్స్ అన్నిటికీ కూడా. అయితే ఆయన ఏంటంటే ఒక సినిమాలోని ఒక డైలాగ్ కావచ్చు, ఆ సీన్ కావచ్చు, అసలు నేను ఎందుకు ఒప్పుకున్నాను, డైరెక్టర్ దాన్ని ఎందుకు చెప్పాడు, ఏ విధంగా చేయించాడు, నేను ఏ విధంగా చేశాను, ఇప్పటికి కూడా నాకు మాత్రం తెలీదు, అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పినటువంటి ఒక వీడియో క్లిప్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. అయితే ఆ వీడియో క్లిప్ అనేది ఇప్పటిది కాదనమాట, గతంలో ఎప్పుడు ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూ క్లిప్ అనేది అయితే ఇప్పుడు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ వైరల్ చేస్తూ ఉన్నారు. సో రీసెంట్గానే బాలకృష్ణ గారికి ఆపరేషన్ జరిగింది, అందరికీ కూడా తెలుసు. సో దాని నుంచి కోలుకొని కొంచెం సమయం అయితే ఖచ్చితంగా పడుతుందన్నమాట మళ్ళీ రెగ్యులర్ షూటింగ్లో పాల్గొనడానికి. సో ఈ క్రమంలో ఏంటంటే ఆయన వీడియోస్ అన్నీ కూడా, పాత వీడియోస్ అన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ వైరల్ చేసినటువంటి ఈ క్రమంలో ఆ వీడియో కూడా బయటకు వచ్చిందన్నమాట. సో అయితే ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నారంటే, ఒక సినిమాలో, అంటే ఇంకా సినిమా ఏదో కాదు, పల్నాటి బ్రహ్మానాయుడు గారి సినిమా. సో మరి ఆ సినిమాలో ఏంటంటే బాలకృష్ణ గారు తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట, ఆగిపోతుంది. సో మరి ఈ సీన్ అనేది ఇప్పుడు మనకు సిల్లీగా అనిపించినప్పటికీ సినిమాలో చూస్తున్నప్పుడు మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఇదే మాటని బాలకృష్ణ గారు కూడా చెప్తూ ఉన్నారనమాట. ఆ ఇంటర్వ్యూలో దీని గురించి ఒక ప్రశ్న ఎదురైంది. అంటే మీరు తొడగొట్టగానే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతుంది అసలు అడిగినప్పుడు, అసలు రైటర్ ఆ సీన్ ఏ విధంగా రాశాడో, అండ్ అప్పుడు అది చేసేటప్పుడు డైరెక్టర్ ఏ విధంగా చేయించాడో, నేను ఏ విధంగా ఒప్పుకున్నానో, ఏ విధంగా చేశానో ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. బట్ అది చేసినప్పుడు మాత్రం మాకు చాలా అద్భుతంగా అనిపించింది, సినిమాను చూస్తున్నప్పుడు కూడా అద్భుతంగా అనిపించింది. కానీ ఈ విధంగా బయట కొంతమంది అంటున్నప్పుడు అది అవును కదా అని చెప్పేసి మళ్ళీ ఒక డౌట్ కూడా అనిపించింది అని చెప్పేసి, ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు, అసలు తొడగొడితే ట్రైన్ ఏ విధంగా అలా ఇలా ఆగిపోతుంది సార్ అని చెప్పేసి బాలకృష్ణ గారు కూడా ఈ క్వశ్చన్ రైజ్ చేశారన్నమాట. సో నిజంగా ఇలాంటి సీన్స్ అనేవి బాలకృష్ణ గారి సినిమాలో మాత్రమే వర్కౌట్ అవుతాయి, మళ్ళీ ఇంకా ఏ సినిమాలో ఏ హీరోకి కూడా సెట్ కావన్నమాట. ఇలాంటి సీన్స్ బాలకృష్ణ గారి సినిమాల్లో చాలా చాలా ఉంటాయన్నమాట. సో వాటిని ఏంటంటే గుర్తు చేసుకుంటూ, అసలు అప్పుడు రచయిత దాన్ని ఎందుకు రాశాడు, అది నా సినిమాకే ఎందుకు రాశాడు, నన్ను ఊహించుకొని అలాంటి సీన్ ఏ విధంగా రాయాలనిపించింది అని చెప్పేసి ఆయనే అనుకోవడము, అండ్ అది చెప్పినప్పుడు కూడా నేను ఏ విధంగా ఒప్పుకున్నాను, ఏ విధంగా చేశానో కూడా చూసినప్పటికీ ఇప్పుడు మాట్లాడుతున్నా నాకు కూడా అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పడం జరిగిందన్నమాట. సో ఆ విధంగా బాలకృష్ణ గారి సినిమాలు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అనమాట, చిన్నపిల్లలకి ఇష్టమవుతాయి, పెద్దవాళ్ళకి ఇష్టమవుతాయి, ఇంకా అందరికీ కూడా చాలా ఇష్టమవుతూ ఉంటాయి. సో సినిమాల విషయంలోనే కాదన్నమాట, సామాజిక సేవా విషయంలో కూడా కావచ్చు, బయట కూడా ఆయన ఒక క్యారెక్టర్కి చాలా మంది కూడా ఇష్టపడుతూ ఉంటారనమాట. అండ్ ఒక పసిపిల్లాడి మనస్తత్వం లాగా ఉంటుంది, ఏదైనా కూడా డైరెక్ట్గా చెప్పేస్తాడు అని చెప్పేసి, అందరితోనూ కూడా సరదాగా ఉంటాడు అని చెప్పేసి కూడా చాలా మంచి పేరుంది బాలకృష్ణ గారికి. సో ఆ విధంగా ఏంటంటే గతంలో ఎప్పుడో మాట్లాడేటువంటి ఒక ఇంటర్వ్యూ క్లిప్ అనేది పల్నాటి బ్రహ్మానాయుడు సినిమా గురించి, ఆ ఒక ట్రైన్ సీన్ గురించి అన్నమాట. సో ఆ వీడియో అనేది ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది. సో మరి మీలో ఎంతమంది ఆ సీన్ చూసినప్పుడు ఇదే విధంగా షాక్ అయ్యారు? అంటే తొడగొడితే ట్రైన్ ఆగిపోతుందా అని చెప్పేసి కొంతమంది రైల్వే స్టేషన్కి వెళ్ళి కూడా అప్పట్లో ట్రయల్ చేశారనమాట, తొడగొడితే ఆగిపోతుందా అని చెప్పేసి. సో ఆ విధంగా మీకేమైనా మెమరీస్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేసుకోండి.